నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక మందన్న మరోసారి తన అద్భుతమైన నిబద్ధతతో సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. ఆమె తాజా చిత్రం మైసా కోసం చేసిన సాహసం ప్రస్తుతం టాలీవుడ్లో విస్తృత చర్చకు దారి తీస్తోంది. ఈ చిత్రంలో రష్మిక గోండు తెగకు చెందిన ధైర్యవంతమైన మహిళ పాత్రలో కనిపించనుండగా, ఆ పాత్రకు జీవం పోయడానికి ఆమె చేసిన కృషి ప్రత్యేకంగా నిలుస్తోంది. చిత్రంలోని కీలక యాక్షన్ సన్నివేశం కోసం కేరళలోని అతిరపల్లి జలపాతం వద్ద సుమారు 80 అడుగుల ఎత్తు నుండి ఎటువంటి డూప్ సహాయం లేకుండా స్వయంగా దూకడం నిజంగా గొప్ప విషయం. సాధారణంగా ఇలాంటి ప్రమాదకర సన్నివేశాల కోసం డూప్ ఆర్టిస్టులను ఉపయోగిస్తారు. కానీ రష్మిక మాత్రం పాత్రకు న్యాయం చేయాలనే సంకల్పంతో స్వయంగా ఈ రిస్క్ తీసుకోవడం ఆమె ధైర్యసాహసాలను ప్రతిబింబిస్తుంది. ఈ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఆమెకు కొన్ని గాయాలు అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా షూటింగ్ను పూర్తి చేయడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను సహజంగా, ప్రభావవంతంగా చూపించేందుకు రష్మిక ప్రత్యేకంగా శిక్షణ పొందింది. బ్యాంకాక్లో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్తి పర్యవేక్షణలో ఆమె కఠినమైన ట్రైనింగ్ తీసుకుంది. రోజుకు సుమారు 8 గంటల పాటు మార్షల్ ఆర్ట్స్, శరీర నియంత్రణ మరియు గిరిజన పోరాట శైలులపై కసరత్తు చేస్తూ తన శారీరక సామర్థ్యాన్ని మరింత పెంచుకుంది. ఈ శిక్షణ ద్వారా ఆమె పాత్రలో అవసరమైన బలం, చురుకుదనం మరియు యాక్షన్ నైపుణ్యాన్ని సంపాదించింది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రష్మిక ఈ చిత్రంతో పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించబోతోంది. ఆమె చేసిన ఈ ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్, పాత్రకు అంకితభావం మరియు రిస్క్ తీసుకునే ధైర్యం అన్నీ కలిసి మైసా సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచేశాయి. ఈ చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకులు రష్మికను కొత్త కోణంలో చూసే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం రష్మిక కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచే అవకాశముంది. ఆమె చూపించిన అంకితభావం, కృషి మరియు సాహసం ఇవి అన్నీ కలిపి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టే ప్రధాన అంశాలుగా మారాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.